అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ త్వరలో అద్దంకి నియోజకవర్గంలో 50 పడకలతో పల్నాడు హాస్పిటల్ మొదలు పెట్టనున్న నేపథ్యంలో హాస్పిటల్లోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి నియోజకవర్గానికి చెందిన ప్రముఖుల పేర్లు సూచించాలని డాక్టర్ అశోక్ కుమార్ కోరారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాలలో మనం ఎంత అభివృద్ధి చెందితే దేశం అంత అభివృద్ధి చెందుతుంది అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్న వాళ్ళలో నేను ఒకడిని. ఆ కోవలోనే వైద్య రంగంలో ఎంతో వెనుకబాటు తరంలో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో అతి త్వరలో ఒక 50 పడకల ఆసుపత్రిని స్థాపించబోతున్నాము. దానిలో భాగంగా ఆ హాస్పిటల్కి పల్నాడు హాస్పిటల్స్ అని నామకరణంతో ముందుకెళ్ళబోతున్నాము. ఆ హాస్పిటల్లో వివిధ ఫెసిలిటీస్ ఉండేదానికి అద్దంకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిష్ణాతులైన వ్యక్తులు లేదా స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, కళారంగంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదా విద్యారంగంలో కానివ్వండి, అలా ఎవరైతే గొప్ప గొప్ప సేవలు అందించారో వాళ్ళ పేర్లు పెట్టాలి అని నిర్ణయించుకున్నాను. దానికోసం అద్దంకి ప్రజలందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను. మీకు తెలిసినటువంటి వివిధ రంగాలలో ఉన్నటువంటి ప్రముఖుల పేర్లు నాకు సజెస్ట్ చేస్తే గనక మా హాస్పిటల్లో వాళ్ళ పేర్లతోనే వాళ్ళ అనుమతితో మేము దాన్ని నెలకొల్పాలి అనుకుంటున్నాము. కాబట్టి మీ అందరినీ ఎవరెవరైతే పేర్లు ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తే గనక దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఈ ఆలోచన విధానాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.